ఆ నియోజకవర్గంలో భూ కబ్జా ఆరోపణలు మంత్రి మాజీ మంత్రి కుమారుడి మధ్య రచ్చకు దారితీశాయి. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే లీగల్ నోటీసులు పంపిస్తానని మంత్రి హెచ్చరిస్తుంటే 100 నోటీసులు పంపినా తాను మాత్రం తగ్గేదే లేదంటున్నారు మాజీ మంత్రి కుమారుడు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మధ్య పొలిటికల్ ఫైర్ వర్క్స్ నడుస్తున్నాయి. కోనసీమ సెట్టిబల్జ యూత్ ఫోర్స్ అధ్యక్షుడిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్నారు. మాజీ మంత్రి విశ్వరూప్ అనుచరుడిగా కొనసాగిన సుభాష్ అమలాపురం అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్నారు. వైసీపీలో తగిన ప్రాధాన్యత లేకపోవడంతో పాటు ఎమ్మెల్యే సీటు ఆశించిన సుభాష్ సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ పై పోటీ చేసి గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన క్యాస్ట్ కార్డ్ కలిసి రావడంతో మంత్రి పదవి దక్కించుకున్న వాసంశెట్టిపై వరుసగా వివాదాలు, ఆరోపణలు వెంటాడుతున్నాయి. అనుచరుల భూదందాలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ సహకరిస్తున్నారని తాజాగా రామచంద్రపురంలో కొందరు మహిళలు ఆరోపణలు చేశారు. అయితే మహిళల్ని అడ్డం పెట్టుకుని తనను టార్గెట్ చేస్తున్నారని, భూదందాలో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలను వదిలిపెట్టమని, త్వరలో మాజీ మంత్రి అతని కుమారుడు అరెస్ట్ అవుతారని వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఒక రాష్ట్ర మాజీ మంత్రి అతి త్వరలో అరెస్ట్ అవడం చూస్తారు మీరు రోజుల వ్యవధిలో. అది కూడా మేము అవినీతి అంతా బయట పెడతాం, అతి త్వరలో మేము కూర్చుంటాం. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తూ ఉన్నారు, వరుసగా వెళ్తా ఉన్నారు. అభియోగాలు ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేయటం, ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడు వాగటం, ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా వరుసగా వెళ్తూ ఉన్నారు. అలాగే ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది త్వరలో మీరు చూడబోతారు. అవినీతి కేసులో ఖచ్చితంగా అతని అబ్బాయి కూడా అతి త్వరలో లోపలికి వెళ్ళిపోతా ఉన్నారు. వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలపై స్పందించారు రామచంద్రాపురం వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్. మంత్రి సుభాష్ పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, 100 లీగల్ నోటీసులు పంపినా ధీటైన సమాధానం ఇస్తానని పిల్లి సూర్యప్రకాష్ అన్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబే మంత్రి వాసంశెట్టిని మందలించారని, అవగాహన లేకుండా రాజకీయాలు చేస్తున్న వాసంశెట్టి సుభాష్ పొలిటికల్ కెరీర్ కి టీడీపీ పెద్దలే బ్రేకులు వేస్తారని పిల్లి సూర్యప్రకాష్ అన్నారు. ఈ రామచంద్రపురం ఉన్నటువంటి ఆక్వా రైతులందరికీ కూడా బహిరంగంగా మీటింగ్ పెట్టి ముడుపులు చెల్లించండి అడిగింది మరి మీరు కాదా? సాక్షాత్ మీ ముఖ్యమంత్రి గారే మిమ్మల్ని ఏ విధంగా అక్షంతలు వేశారో 10 రోజుల క్రితమే మా అనేక రకాలుగా మా మాధ్యమాల్లో చూస్తూ వచ్చాం. మీరు 100 నోటీసులు పంపినా, 1000 నోటీసులు పంపినా ఖచ్చితంగా ప్రతి ఒక్క నోటీస్కి ధీటైన జవాబిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం. మిమ్మల్ని ఎక్కడికి పంపించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు పట్టించే పరిస్థితి మీ ప్రభుత్వంలోని పెద్దలే త్వరలోనే మీకు చేయబోతున్నారు. మొత్తానికి అటు మంత్రి వాసంశెట్టి సుభాష్, ఇటు మాజీ మంత్రి కుమారుడి మధ్య పరస్పర ఆరోపణలతో రామచంద్రాపురం రాజకీయం ఆసక్తికరంగా మారింది.